చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలమ్మా. మరి అందరు బాగున్నారు కదా? మరి ఈ దినము మరి కొన్ని విషయాలు లేఖనానుసారంగా మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవాలని మరి నేను ఈరోజు ఇష్టపడుతున్నానమ్మా. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలులందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, ఆది అంతమై ఉన్న దేవుడవు, మాతో ఉన్న దేవుడవు, మాలో ఉన్న దేవుడవు నైనా మీకు స్తోత్రాలు. నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో బ్రతికిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయనా, చదివిన లేఖనాలను మీరు దీవించండి, ఆస్వాదించండి. నిలబడి ఉన్న నేను అల్పుడను, ఎన్నిక లేని వాడను, ఒకప్పుడు త్రోసివేయబడిన వాడను. అయా, మీ చిత్తంలో నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. వినే బిడ్డలకు వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి మోషే కాలంలో మోషే చనిపోయిన తర్వాత ఇక్కడ యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కలిగి యెహోషువతో మాట్లాడుతున్న లేఖనాలు కూడా చదువుకొని ముందుకెళ్దాం. అదే యెహోషువ గ్రంథము 1 నుంచి చదివయ్యా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు, పడమటను మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు మరి పరిచారకుడుగా ఉంటున్న యెహోషువను దేవుడు లేపాడు. ఆయన అక్కడ యెహోషువ మరి దేవుని మాట వినాలని, దేవుడు ఏదైతే చెప్పాడో మరి ఆజ్ఞలను, కట్టడలను ఆచరించాలా, మరి ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ చాలా మరి గొప్ప వ్యక్తిగా, మరి ఇక్కడ పరిచారకుడుగా దేవుడు మరి ఆయన్ను అభిషేకించాడు. మోషే కూడా 34వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. 34 ద్వితీయోపదేశకాండము 34 9వ వచనం చదవయ్యా. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చాలే. ఇక్కడ మోషే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే బతికి ఉండగానే నూను కుమారుడైన యెహోషువ మీద ఏం చేశాడంటే ఆయన చేయిబెట్టి ప్రార్థన చేసి అభిషేకించాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలా. మోషే చనిపోతారని తెలిసి మరి నూను కుమారుడైన యెహోషువను మరి ముందు నా తర్వాత ఆయన నడిపించాలని ఆలోచన కలిగి మరి మోషే ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు అభిషేకించుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో కూడా మనకు తెలుసు. ఈ యెహోషువ మరి ఇక్కడ ఈ లేఖనములో 12వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనములు ఇప్పుడు చదువుకున్నాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినము ఇశ్రాయేలు వినుచుండగా
యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇక్కడ మనము మెయిన్ ప్రార్థన, ఈరోజు మన ప్రార్థనలో మరి బలముందని చెప్పుకోక తప్పదు. దేవుని బిడ్డలారా, యెహోషువ మరి దేవునికి ప్రార్థన, యెహోవాకు ప్రార్థన చేసేటట్టు ప్రార్థన చేసినట్లు ఇక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు, సూర్యుడా నీవు గిబియోలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని బిడ్డలారా, సూర్య చంద్రులను ఆపమని యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థనలు దేవుడు వింటం లేదని అవిశ్వాసంతో మనం ఉన్నాం. కానీ యెహోషువ అయితే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఇంకా యుద్ధం జరుగుతూ ఉంది, మరి వారిని జయించాలంటే మాకు కొంత టైం కావాలి కనుక మీరు మాకు కొంత టైం ఇవ్వమని ఎలాగ అడిగాడు? సూర్య చంద్రులను ఆపమని అడిగాడండి. దేవుని బిడ్డలారా, విశ్వాసం చూచారా? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక దేవుడు మాట వింటాడని యెహోషువకు తెలుసండి. ఎందుకంటే మోషేను ముందు చూచారు. ఇజ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వారికి మార్గం మధ్యలో సముద్రం అడ్డం వచ్చినప్పుడు మరి దేవుడు అన్నాడు, దేవుడికి ప్రార్థన చేశాడు మోషే, వీళ్ళందరూ చనుగుతా ఉన్నారు, మనమైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము, కానీ మన వెనక వాళ్ళు పరిగెత్తుకుంటూ మరి గుర్రాల రథాల మీద వస్తూ ఉన్నారు, ఐగుప్తులంతా మనం ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మరి సనుగుతా ఉన్నారు మోషే మీద. సనుగుతున్నప్పుడు యెహోషువ కూడా మోషేతోటి ఉన్నాడు, పరిచారకుడు కనుక మోషేతో ఉన్నాడు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్టయితే, దేవా, మరి వెనక వారు తరుముతున్నారు, ముందు ఒక సముద్రం ఉంది, నేనేమి చేయాలి, దిక్కుచోసిన పరిస్థితిలో ఉన్నాను దేవా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, మోషేని కర్ర చూపించమన్నప్పుడు దేవుడు మరి సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మరి సముద్రము 2 పాయలుగా గోడగా నిలిచిందని లేఖనములో ఉంది. అక్కడ ఆ భూమి ఆరిన నేలగా తయారై, అది ఎక్కడో పాతాళములో ఉన్న భూమి పైకి వచ్చిందండి, భూమికి సమాంతరంగా వచ్చింది. ఆ భూమి వచ్చి ఆరిన నేలగా వారు నడుచుకుంటూ పోతా ఉన్నారు. ఆ ఒడ్డుకు వెళ్ళేసరికి మళ్ళీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే వారు అంటున్నారు, అయ్యా మనం తప్పించుకోలేము, వాళ్ళ దగ్గర ఈటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనుక మేము తప్పించుకోలేమని మళ్ళీ మోషే మీద చనగటం మొదలుపెట్టినప్పుడు దేవుడితో మాట్లాడతాడు మోషే, దేవా, మరి నేనేమి చేయాలి, మధ్యలో ఉన్నాము సముద్రంలో, మరి నాయన మమ్మల్ని రక్షించయ్యా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఊరకనే చూస్తూ ఉండు, నిలబడు మోషే, కార్యము చేసేది నేనన్నాడు. దేవుని బిడ్డలారా, వారందరూ నాయన నడి సముద్రంలోకి వచ్చేసరికి దేవుడికి ప్రార్థన చేశాడు మోషే. చేస్తే 2 పాయలైన సముద్రము ఒకటిగా కలిసిపోయింది. వారి రథాలు, గుర్రాలు, వారి యుద్ధశూరులు వారందరూ నీళ్ళల్లో మరి బలైపోయినట్టుగా, పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది యెహోషువ చూచాడు. తెలుసు యెహోషువకు దేవుని బలమేందో, మనల్ని ఎలా నడిపిస్తా ఉన్నాడు, మోషే కార్యాలన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాడు. అక్కడ ఏటి నీళ్లను రక్తముగా మార్చాడు, కర్రను పాముగా చేశాడు. మరి ఐగుప్తిలో మరి ప్రథమ కుమారుడు చనిపోయారు. అదేవిధంగా మళ్ళీ వారు ఏ పని చేసినా కూడా మరి వారి కలిసి రావట్లేదు, కప్పలు మరి వారి గృహాల్లో చేరాయి. ఇలాగా అన్ని అద్భుతాలు మరి యెహోషువ చూస్తూ వస్తున్నాడు మోషే ద్వారా. దేవుని బిడ్డలారా, అందుకే ఈ యెహోషువకు ధైర్యం ఎందుకంటే, అదే ధైర్యము, నా దేవుడు మోషేతో ఉన్న దేవుడు నాతో ఉంటాడు కదా అని చెప్పి ఆ యెహోషువ చాలా నమ్మకంగా, అవిశ్వాసం లేదండి యెహోషువలో కానీ మోషేలో కానీ. అవిశ్వాసం అనేది మచ్చకైనను కనపడదు. ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు, అక్కడ వారు మునిగిపోయినప్పుడు వారు చూచారు క్లియర్ కట్గా. కొంత దూరం పోయిన తర్వాత మరి వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మరి మోషే, మాకు అక్కడ మరి భోజనం ఉంది, టయానికి ఇక్కడ భోజనం లేదన్నప్పుడు దేవునికి మోషే ప్రార్థన చేశాడు, దేవా, ఇంత 6 లక్షల కాల్బలమును, మరి వెనక వారు చాలా మంది ఉన్నారు, 6 లక్షల కాల్బలమేనమ్మా, వాళ్ళు చాలా మంది పిల్లలు, మరి కొనబడిన వారు చాలా మంది ఉన్నారు, వారి సంతతంతా. కానీ వీళ్ళందరికీ భోజనం ఎలాగ దేవా, నేను ఎక్కడ తెచ్చి పెట్టగలను, వీళ్ళు ఆకలేస్తుందన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు, మోషే, నేను నీకు ఆహారము ఇస్తానని చెప్పి, పరిశుద్ధులు తినే ఆహారం అమ్మ, దేవదూతలు తినే ఆహారము. దేవుని బిడ్డలారా, మన భూమి మీదకి దిగి రావడానికి దేవుడు మరి ఆ ప్రార్థన విని వారికి 40 సంవత్సరాలు ఆహారాన్ని, మరి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు భూమి మీదకి తెచ్చాడు. ముందు మనసు గురవడం జరుగుతూ ఉంది, తర్వాత మరి అది పూరేళ్ల పిట్టల మాంసం కూడా వారికి ఇచ్చాడమ్మా. మాకు అక్కడ కీరకాయలు, దోసకాయలు అన్నీ ఉన్నాయి, మేము ఇక్కడ ఇది సవిచారం లేని అన్నం తింటున్నాము అని గురుగుతా ఉన్నారు, మోషే మీద చనుగుతా ఉంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు పూరేళ్ళు పిట్టలు వచ్చి వాళ్తే వారు తిన్నారు. అంత సమృద్ధిగా దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. 8 దినాలు, ఒక్క దినము 2 దినాలు కాదమ్మా, 40 సంవత్సరాలు దేవుడు వారికి అరణ్యములో పోషించాడు. వారికి బట్టలు మాయలేదు, చెప్పులు తెగలేదు,
వారు పోతుంటే మార్గము అడవి అంతా సరళమైపోయింది, ద్వావొచ్చింది. దేవుని బిడ్డారా, నీరు కోసం ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు బండలు చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు. వారు ఎక్కడికి పోతున్నా మరి పరిగెత్తే అంటమ్మ నీళ్ళు, నీటి ఉగ్గలు ఒక సముద్రములాగా వాగులై వారు ఎక్కడికి పోతే అక్కడ పరిగెత్తాయి. రమారమి మరి దైవ సేవకులు చెప్తుంటున్నాను, 20 లక్షల మంది కాల్బలం ఉంటుందంట. కాల్బలం కాదు, వారి జనమంతా, ఇజ్రాయెల్ ప్రజలు. అంత జనానికి దేవుడు ఆహారం పెట్టి నీళ్ళిచ్చిన దేవుడు ఇప్పుడు నా ప్రార్థన ఆలకించడా? మరి యాజకుడు మోషే చనిపోయాడు, నేనున్నాను, దేవుడు నన్ను అభిషేకించాడు, మోషేతో ఉన్న దేవుడును నీతో ఉంటానన్నాడు. దేవుని బిడ్డలారా, మరి యెహోషువను బలపరిచాడు. అక్కడ మనం వింటా ఉన్నాం, భయపడకము అంటున్నాడు, ధైర్యముగా ఉండమంటున్నాడు, జడియకము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డ నమ్ముకున్న మనము విశ్వాసం ఉందా? ఆ విశ్వాసతలో మనం ముందుకెళ్తా ఉన్నామా? ఎంతమంది ఈరోజు ప్రార్థన జీవితం యోధులు ఉన్నారు, ప్రార్థన యోధులు. అందుకే ఈ సృష్టి యావత్తు దేవుడు ఇంకా నిలబెట్టాడు. యెహోషువ లాంటి వారు ఈ లోకంలో కూడా ఉన్నారమ్మా ఇప్పుడు భూమి మీద. ఆ రోజుల్లో మోషే యెహోషువలు ఉన్నారు, అయినా ఈ రోజు కూడా అంతటోళ్ళు ఉన్నారని ఒక విధంగా చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే దేవుడు. యెహోషువతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నేను ఇందుకే ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. నా సాక్ష్యంలో యూట్యూబ్లో కూడా పెట్టాను. బ్రదర్ రాజు సిరికొండ అని కొడితే మరి విలియం ప్రవక్తన వస్తుంది, మీరు చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యం చెప్పే టైం కనుక వాక్యమే చెప్తా ఉన్నాను. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్య చంద్రులను ఆపేశాడు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దేవుని బిడ్డలారా, ఏదడిగితే నీళ్లు కావాలంటే బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు, మార్గాలు సరళము చేసిన దేవుడు, మేఘస్తంభముగా మరి అగ్నిస్తంభముగా దేవుడు వారిని ముందు నడిపించాడు. ఎండ తగలకుండా మేఘాన్ని అడ్డు పెట్టాడు. దేవుని బిడ్డలారా, మరి నైటు వారు ప్రయాణం చేసినప్పుడు అగ్నిస్తంభంగా దేవుడు ముందుండి వారిని నడిపించాడండి. అది మామూలు విషయం కాదు. దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మాట చేత సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఇంకా మనం అవిశ్వాసంలో ఉంటున్నాం. ఇంకా మరి మోషే లాంటి మరి మార్గములోకి రావట్లేదు, యెహోషువ మార్గములోకి మనం రావట్లేదు. ఒక మాట దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక నరుడి మాట దేవుడు విన్నాడండి. ఇది మనం ముఖ్యంగా ఆలోచన. ఒక నరుడు, అక్కడ నరుడు అని ఉంది. 14 వచ్చాను చూడయ్యా, 13. ఒక నరుని మనవి వినిన ఆ, దినము వంటి దినము యో దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. చాలయ్యా. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి ప్రార్థన అండి. దేవుడు వింటాడని నమ్మకము, విశ్వాసము యెహోషువలో ఉంది. నా దేవుడు ఏదైనా చేయగలడని ఉంది. యుద్ధము జయిస్తామని తెలుసు. దేవుని బిడ్డలారా, సూర్య చంద్రులు ఆపగలిగిన శక్తి మరి దేవునికి ఉంది కనుక మరి మనం ప్రార్థనలు ఎలా జీవిస్తా ఉన్నాం? మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? సంవత్సరాల తరబడి దేవుని నమ్ముకున్నాం, ఆరాధిస్తా ఉన్నాం, కానీ మనలో ప్రార్థన జీవితం లేదండి. ఈరోజు మనకు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని మనకు నమ్మకం లేదు, విశ్వాసము లేదు. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు, మోషే లాంటి వారు కావాలి, యెహోషువ లాంటి వారు లేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి చివరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుని చిత్తమేమైందే? నేను లోకములో ఉన్నాను, పాపములో ఉన్నాను, కానీ దేవుడు నన్ను పిలిచాడు, 10 దినాలు నాతో మాట్లాడాడు, నన్ను ఒప్పించాడు. ఈరోజు అనేకులకు సువార్త చెప్పడానికి ఈ అల్పదాసుని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. నేను ఏమి ఆశించి కాదు, కానీ వీరందరూ రక్షణలోకి రావాలి. దేవుడు చిత్తం ఏంటంటే ఒక్క పాపి నశించుట నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుని ప్రణాళిక ఉంది. కనుక మనమందరము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంట్లో సమస్యలు ఉంటే దేవుని అడగండి. విశ్వాసం ఉంటే, మరి విశ్వాసం అంటే కొండను చూసి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను తీసి సముద్రంలో పడవేయనంటే పడవేయనని ఉంది మార్కు సువార్తలో. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. యాకోబు పత్రిక 5:15 కూడా ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు అని. ప్రార్థనలో విశ్వాసం ఉండాలమ్మా. ఇదే నేను కోరుకుంటున్నాను, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మరి యెహోషువ విశ్వాసముతోటి ప్రార్థన చేశాడండి. ఒక సృష్టిని ఒక నరుడు ఆపటము అది సామాన్య విషయం కాదు. అంతకు ముందు లేరంట, తర్వాత లేరంట. దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఒక నరుడు, ఆయన యెహోషువ కూడా నరుడేనమ్మా. మనం అనుకోవచ్చు ఈ లోకంలో వాళ్ళు దేవదూతలై ఉంటారని తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది. వారు ప్రార్థన విని వాళ్ళు దేవదూతలై ఉంటారు, వాళ్ళ మాట విన్నాడు, మన మాట ఎక్కడ వింటాడు? కొంతమంది అంటున్నారు అంత పరిశుద్ధత మనకుందా అని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మరి 1వ అధ్యాయము 14 చదవద్దులేయ, 14 వచ్చిన నుంచి 13, 14, 15 చూసుకోండి.
పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడా? వినడు కదా. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు కదా, పరిశుద్ధత నాలో మీలో ఉండాలి అని. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధంగా ఉంటే ఏదడిగితే నేను అది ఇస్తాను అంటున్నాడు. ఒక నరుడి మనవి ఆలకించడం అంటే మామూలు విషయం కాదమ్మా. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. రోమాపత్రికలు కూడా, దేవుని బిడ్డలరా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని రోమాపత్రికలు కూడా మరి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక దియ్య, రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువయ్యా, లేకపోతే 5వ వచనం చదువు నేను చెప్పేంతవరకు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవుని బిడ్డరా, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది. ఈరోజు మనము శరీరానుసారంగా జీవిస్తూ, లోకములో జీవిస్తూ, పాపములో జీవిస్తూ మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని దేవుని మీద ఒక నిపమేస్తున్నామండి. దేవుని బిడ్డలారా, నన్ను సమస్తమును వదిలిపెట్టమన్నాడు. సమస్తమును వదిలిపెట్టాను, దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాను. ఈరోజు నా బాధ అంతే. దేవుడు చెప్పాడు, నేను త్వరగా రాబోతున్నాను, నువ్వు ఎంతమందిని రక్షిస్తావో రక్షించన్నాడు. ఈ కృపావరాలన్నీ కూడా దేవుడు ఉచితముగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మరి అన్యులకు సువార్త చెప్పమన్నాడు. దేవా, వాళ్ళు ఎట్ట మారుతారని నేను అడిగాను. అడిగితే మరి దేవా, వారికి ఏమన్నా బాగలేకపోతే స్వస్థపరిస్తే వాళ్ళు మందిరానికి వస్తారు. సంతానము లేకపోతే వారికి సంతాన ప్రాప్తి కలగజేస్తే వారి కుటుంబం 5గురు, వాళ్ళ అత్తగారి కుటుంబం 5గురు, 10 మంది మిమ్మల్ని వచ్చి నమ్ముకుంటారయ్యా, ఆరాధిస్తారని దేవునితో ముఖాముఖిగా మాట్లాడానమ్మా ఆత్మ ద్వారా. మీరు నమ్మండి నమ్మకపోండి. కానీ ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు, ఇది నిజమేనా, ఇంత పరిశుద్ధులు ఉన్నారా అంటే ఉన్నారు అని నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు గనుక నేను కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, పరిశుద్ధంగా ఉండి నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. పరిశుద్ధంగా లేకపోతే ఆ దినమే నన్ను తీసుకొని ఆయన, నువ్వు నన్ను ఒక ప్రవక్త ఎజ్గేల్లాగా వాడుకుంటానన్నావు, గిద్యోనులాగా వాడుకుంటానన్నావు. నాయన, పాపం చేసి నరకానికి పోవట కంటే నీ సన్నిధిలో ఒక ప్రవక్తగా నీ సన్నిధిలో ఉంటాను, ఆ దినమే నన్ను తీసుకోమన్నాను. దేవుని బిడ్డలారా, ఆ 10వ దినము దేవుడు మరి ఆత్మ నా నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ ప్రయాస కూడా ఎందుకో తెలుసా? ఒక్క పాపి నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక అదే నాకు చెప్పాడు. నేను కూడా అదే మీకు చెప్తా ఉన్నాను. ప్రార్థనలో బలం ఉంది, శక్తి ఉంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు దేవుని చూస్తూ ఉంది. శరీరానుసారమైన మనస్సు అది నాశనానికి తీసుకెళ్తా ఉంది, అది పాపములో తీసుకెళ్తా ఉంది, అది మనిషిని హత్య చేస్తూ ఉంది. కోరికలు నిన్ను హత్య చేసేది నీ మనస్సేనండి. దేవుని వైపు పెడితే ఆలోచన నీ వైపు, దేవుని వైపు ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోక ఆశలు, ఈ లోక మరి శరీరాశలు, కోరికలు నెరవేర్చుకోకుండా దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే అది శరీరానుసారమైన మనస్సు, ఇది ధర్మశాస్త్రానికి లోబడదు, అంటే బైబిలుకు లోబడదు, దేవుని మాటకు లోబడదు. అది శరీరానుసారంగా పాపము చేస్తుంది గనుక మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉంటే, మీ భద్రంగా మీ హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుంటే మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు అవుతారు. వాక్యం మీలో ఉండాలండి. ముఖ్యంగా దివారాత్రులు ధ్యానించువారు ధనిలు అని కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం చదువుకోండి. దేవుని బిడ్డలారా, దివారాత్రులు ధ్యానించువారు నీటి కాలువన వేరున నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మీరు పచ్చగా ఉంటారు. మీ కుటుంబాలు పచ్చగా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా దేవుడు రాకడ ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడతాం, సజీవుల లెక్కలో ఉంటాం. దేవుని దూతల వలె నువ్వు రూపాంతరం చెందుతావు. అయితే నువ్వు ఆత్మానుసారమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆత్మ మనలో ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయమి మృతమైనది, కానీ మీ ఆత్మ
నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇక్కడ దేవుని ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. క్రీస్తు అనగా వాక్యము మీ హృదయాల్లో ఉంటే మీరు దేవుని బిడలే కానీ మీరు పాపాత్ములు కాదు. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు క్లియర్గా. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. అంటే మీ శరీరము పాపానికి ఇంకా మరి ముందుకు పోదు, మిమ్మల్ని ప్రోత్సహించదు. కనుక మీరు దేవుని ఎడల పాపం మానుకోవాలని, మృతమైంది అంటే చచ్చిపోయింది అని. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. దేవుని బిడ్డలారా, మీరు జీవము కలిగిన వారిని ఇక్కడ లేఖనం చెబుతా ఉంది. మృతుల్లో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసు క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. మనము జీవించాలంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనము జీవిస్తాం. దివారాత్రులు దేవుని ధ్యానిస్తాం. ఇక్కడ యెహోషువ దేవునితో ప్రార్థిస్తున్నాడు, అయ్యా యుద్ధము మొగచలేదు, వారు మా మీదకి వస్తా ఉన్నారు, మేము వారి జయించాలంటే మాకు టైం కావాలి దేవా. ఒక మనవి దేవుడు వింటున్నాడండి. దేవుని కరెక్ట్గా అడుగుతా ఉన్నాడు, దేవా నువ్వు ఖచ్చితంగా సూర్యచంద్రులు ఆపాలని అడుగుతా ఉన్నాడు. అది ఎంత మాట అండి, అసలు మామూలు విషయమా సూర్యచంద్రులు ఆపాలంటే? దేవుని బిడ్డలరా, ఎందుకనగా యెహోషువకు దేవుడు అక్కడ మరి 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడండి. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మన దేవుడు. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఎవరు సెలవిచ్చారండి? యెహోవాయే సెలవిచ్చాడు అక్కడ. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడు. ఎవరు చెప్పాడండి? దేవుడే చెప్పాడు. యెహోవా దేవుడు అక్కడ చెప్పాడు, మీరు లేయండి, మోషే చనిపోయాడు కదా, నువ్వు లే యెహోషువ, నేను చెప్పిన దేశానికి మీరు వెళ్ళాలి అని ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? నువ్వు ఏ పిలుపుతో అయితే వచ్చావో దేవునిలోకి, దేవుడు ఏ వాక్యము ద్వారా నేను పట్టుకున్నాడో, ప్రతి వారికి ఒక వాక్యం ఉంటుందండి. ప్రతి వారికి ఒక వాక్యం ద్వారా పిలుచుకుంటాడు దేవుడు. లేకపోతే ఎవరైనా సేవకులు వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడి వారు చెప్పేటప్పుడు అది ఆత్మలో మనకు ప్రేరేపిస్తుంది. నేను దేవుని నమ్ముకోవాలి, నేను చనిపోతే నరకమే ఉంది అని చెప్పి మనకు ఎలాగైతే ప్రేరేపణ కలుగుతుందో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక లేఖనాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. అయితే ఎందుకు సన్నగిల్లిపోతా ఉన్నారు? ఎందుకు సన్నగిల్లిపోతా ఉన్నారు? దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను మన నుంచి దూరం చేసుకున్నాం. ఈ హృదయము దేవుని ఆలయం అండి. ఈ హృదయములో వాక్యమే ఉండాలి, దేవుని మాటలే ఉండాలి, పరిశుద్ధతే ఉండాలండి. ముఖ్యం పరిశుద్ధత అండి. దేవుడు చూసేది నీ హృదయంలో పరిశుద్ధత చూస్తా ఉన్నాడు. ఈరోజు యెహోషువలో పరిశుద్ధత చూచాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అంత భారాన్ని మోయడానికి యెహోషువ సిద్ధపడ్డాడండి. ఎందుకో తెలుసా? మోషేకు తోడైన దేవుడు, నా దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు. ఆ దేవుడే నాతో మాట్లాడాడు, ఆయనే నన్ను ముందుకు వెళ్ళమన్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇస్తా అన్నాడు. నేను ఎందుకు భయపడాలి? దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప విషయం ఇది. ఈరోజు ఆ ఎరికో గోడలు మరి పెద్ద పెద్ద ఎరికో గోడలై వాటిను మరి పడద్రోయాలంటే ఎవరి చేత కాదండి లోకములో. అయితే దేవుడికి ఒక ఆజ్ఞ కట్టడబెట్టాడు, మీరు దాని చుట్టూ తిరగాలి 6 దినాలు, మరి 7వ దినం మీరు కేకలేయాలి. మరి ఆ విషయాలకు ముందుకు వెళ్ళడానికి టైం లేదు. దేవుని బిడ్డలారా, కేకలు పెడితే మందసం ఎత్తుకొని కేకలు పెడితే గోడలు పగిలిపోయాయండి, కూలిపోయాయండి. కొన్ని రథాలు తిరిగే గోడల పైన పెద్ద పెద్ద గోడలు, కట్టడాలు, స్థిరంగా కట్టిన కట్టడాలు కూలిపోయాయండి. జనాలు ఎక్కడానికి, వీరు ఎక్కడానికి, వారిని ఆశ్రమం చేయడానికి. దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువను వాడుకున్నాడు, నిన్ను ఈరోజు వాడుకుంటున్నాడు. అనేకులకు సువార్త చెప్పాల్సిన నీలో పరిశుద్ధత కోల్పోతే నువ్వెవరికి వాక్యం చెప్తావు? ఎవరు వాక్యం వింటారు? దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదని దేవుడు చెప్తా ఉన్నాడంటే మనం ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఆలోచన చేయండి ఒకసారి. నువ్వు నమ్ముకున్నప్పుడు స్థిరంగా ఉన్నావు, దేవుని కన్నీళ్లు కార్చావు, దేవునితో సంబంధం కలిగి ఉన్నావు, నీ హృదయంలో వాక్యం భద్రపరుచుకున్నావు. నీకు డబ్బు వచ్చిన తర్వాత
నీకు హోదా వచ్చిన తర్వాత, నీకు జనాలు పోగైన తర్వాత దేవుణ్ణి విసర్జిస్తా ఉన్నావు. ఈరోజు నమ్మకమైన వారు కొందరే ఉన్నారండి. నమ్మకమైన వారు కొందరే దేవునికి ఉన్నారు. కన్నీళ్లు కార్చేవారు దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ లాంటి వారు మరి లేవబడాలి. లేవబడిన వారు సన్నగిల్లిపోతా ఉన్నారు. దేవుడు అప్పుడు వస్తాలే, ఇంకా టైం ఉంది కదా అని మరి వారు చేయాల్సిన పని ముందుంది. అనేకులకు సువార్త అందించాలి. ఎన్నో గ్రామాలు, సువార్త లేని గ్రామాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రజలకు సువార్త అందట్లేదు. ఈరోజు నువ్వు కడుపు నిండా అన్నం తిని పడుకొని నిద్రపోతా ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డవేనని నేను అడుగుతా ఉన్నాను. 22 నెలలు నేను సరిగా నిద్రపోలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ దేవుని పని చేయాలని ఆరాటం ఉంది, నాలో ఆశ ఉంది. దేవుడు అన్నాడు, ఎంతమందిని రక్షిస్తావు అన్న మాటను నేను సీరియస్గా తీసుకున్నాను. దేవుని బిడ్డలారా, మరి నాకు వాక్యం రాకపోయినా సరే నేను దేవుని మొరపెట్టాను. దేవా, నాకు వాక్యం రాదన్నప్పుడు ఈ లేఖనాలన్నీ దేవుడు బయలుపరిచాడండి. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నానంటే, సువార్త అందాలని, ఇది సర్వ సృష్టికి మరి చేరాలని ఆశపడతా ఉన్నాను. నేను ఏదో గొప్ప కావాలని కాదు, కానీ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. యెహోషువ లాగా బ్రతకాలండి దేవుని బిడ్డలు. నీకు ధనం వచ్చినప్పుడు సమృద్ధిగా నిద్రపోతున్నావేమో, ఒక దినము దేవునికి లెక్క చెప్పాలి. ఈ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, వారందరూ మండల స్థాయిలో మరియు మీటింగ్స్ పెట్టి వారికి సువార్త అందించాలి. గ్రామ స్థాయిలో వారు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, నీ స్థితి మునుపుటి ఎలా ఉందో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగ రావాలి. దేవుని బిడ్డలారా, అనేకులకు సువార్త వెళ్ళాలి. ఇక్కడ యెహోషువను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నువ్వు ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అదే ద్వితీయోపదేశకాండం 4:29 ఉంటుంది. మీరు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని ఎదికిన ఎడల దేవుడు కూడా మీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని బిడ్డలారా, పూర్ణంగా దేవుణ్ణి వెదకాలి. నేను ఆశపడతా ఉన్నాను. సువార్త అందిన వారు చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి, చాలా అడవులు ఉన్నాయి. మనం సమృద్ధిగా ఉన్నాం. ఈరోజు తిని నిద్రపోతూ ఉన్నారు కొంతమంది సేవకులు. వారి చర్చిలే చూసుకొని పక్క గ్రామానికి కూడా వెళ్ళలేక సువార్త చేయలేని ఎంతోమంది పాస్టర్లు నేను చూస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, లేని బిడ్డలు అల్లాడిపోతా ఉన్నారు. అన్న పరిచర్య మాకు జరగట్లేదన్నా, మన ఇలాగూ చాలామంది బాధపడుతున్నారు. మేము పరిచర్య మానుకోవాలనుకుంటున్నామన్నా, మా పిల్లలకు కూడా తిండి పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నా. ఎందుకు? దేవుని బిడ్డలారా, మనము దేవునితో, అప్పుడు అపోస్తులు ఏం చేశారండి? వారి ఉన్నన్ని అమ్మి సమానంగా భాగాలు పెట్టుకున్నారు. వారందరూ సువార్త ప్రకటించారండి. ఆ రోజు స్వార్థంగా డబ్బులు దాచిపెట్టుకోలేదు వాళ్ళు. దేవుని సువార్త నలుమూలలో వెళ్ళిపోవాలని అపోస్తులు వారందరూ వారికి ఉన్న ధనము, వారికి ఉన్న పొలము అంత సమానముగా చేసుకొని వారు వెంట ఆరాధన చేశారు. ఈరోజు మనకు అది ఉందా? ఎంతమంది అలా జీవిస్తా ఉన్నాం మనము? యెహోషువ అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను పిలిచిన దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవయ్యా, యుద్ధము ముగించలేదు, సూర్య చంద్రులను ఆపేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అమూల్యమైనది, ముఖ్యమైనది. మరి ప్రార్థనలో మరి చాలా మరి ఏదైనా సాధించవచ్చు. ప్రార్థనలో సర్వ సృష్టికర్త అయిన దేవుడు నువ్వేదడిగితే అది ఇస్తాడు. యోహాను సువార్త 15:7 కూడా ఉంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేదవసరం అడుగుడి నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకు మనం అడగలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం దేవునితో మరి ఉండలేకపోతా ఉన్నాం? కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ముందుకెళ్దాం. 1వ దినవృత్తాంతములు తీయ 4వ అధ్యాయము, 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం చదవయ్యా. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసిను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎబ్బేజు ఇశ్రాయేలు ఆ దేవుణ్ణి గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచని మని చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుని బిడ్డరా, ఇక్కడ మనము మరి దేవుని బిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్బేజు మరి ఇశ్రాయేలు దేవుడికి ప్రార్థిస్తా ఉన్నాడు, యెహోవా దేవునికి, దేవా నా సరిహద్దు విశాలపరచుము, నన్ను దీవించుము, నా కుటుంబాన్ని దీవించుము. ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు అతని మనవి అతని దయచేసెను.
మనవి చేసిన దానిని అతనికి దయచేసిన మనవి అనగా ప్రార్థన అండి. దేవుని బిడ్డారా, 66వ కీర్తన 18వ వచనంలో కూడా అంటాడు, దేవా, దావీదు మహారాజు, దేవా, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల నా మనవి నువ్వు వినకపోదువుగాక. దేవుని బిడ్డారా, దావీదు లాంటి మనసు మనకుందా? యథార్థ హృదయం మనకుందా? దావీదు మహారాజు అంటున్నాడు, దేవా, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల నా మనవి నువ్వు వినకపోదువుగాక. ఈరోజు మన ప్రార్థన కూడా అలా ఉండాలండి. దావీదులాగా ప్రార్థనలాగా ఉండాలి, ఎబ్బేజు ప్రార్థనలాగా ఉండాలి, యెహోషువ ప్రార్థనలాగా ఉండాలి, మోషే ప్రార్థనలాగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే మరి ఇశ్రాయేలు ప్రజలు ఏది అడిగితే అది దేవుడు వారికి అనుగ్రహించాడండి. వారికి ఆకలి కానియకుండా చేశాడు, దప్పి కానియకుండా చేశాడు, వారి చెప్పులు అరగకుండా చేశాడు, వారి వస్త్రాలు మాయకుండా చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక 10 కేజీలు బియ్యం తెచ్చుకోవడానికే శ్రమ పడతా ఉన్నాం. ఎందుకో తెలుసా? మనలో విశ్వాసం లేదు. విశ్వసించాలి ముందు దేవుణ్ణి. మరి స్వస్థత కలగాలన్నా విశ్వసించాలి, మనం రక్షణలో ఉండాలన్నా విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎవరింటారండి చెప్పండి? దేవుడు వినడు కదా, ఎవరినాలి ఇంకా నీ ప్రార్థన? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. యెహోషువ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు ఈ యెరికో గోడలు కూలిపోయాయంటే అది కేవలం ప్రార్థన ద్వారానేనండి. అక్కడ వారి బాంబులు పెట్టి పేల్చలేదు, లేకపోతే గడ్డ పలుగులేసి పేల్చలేదు, దాన్ని కొట్టేయలేదు. కానీ కేవలము దేవుని మాట చేత వారు ఏదైతే దేవుడు చెప్పాడో అది చేశాడండి. ఈరోజు దేవుడు చెప్పిన మాట మనం చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏదైతే యెహోషువకు చెప్పాడో, నువ్వు భయపడకము, నిబ్బరము కలిగి ఉండము, ధైర్యముగా కలిగి ఉండము, మోషేకు తోడైనట్టు నీకు నేను తోడై ఉంటాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను కూడా అదే పిలుపుతో పిలిచాడు దేవుడు. నేనున్నాను, ముందుకెళ్ళుము. నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచాడండి. మిమ్మల్ని పిలవకుండా మీరు రాలేదు, ఎవరూ రాలేదు. దేవుని పిలుపు లేకుండా ఒక్కరు కూడా దేవుని ఆరాధించలేరండి, అది నాకు తెలుసు. ఏదో ఒక లేఖనం ద్వారా మాట్లాడతాడు, ఏదో ఒక సేవకుని ద్వారా మాట్లాడతాడు, లేకపోతే నీ కాపరి ద్వారా మాట్లాడతాడు. నీ హృదయము మార్చబడతా ఉంది. ఆ హృదయాన్ని దేవునికి ఇష్టంగా ఉంచుకోండి. ఇది దేవాలయం అండి. దేవాలయాన్ని పాడు చేసిన వారిని నేను పాడు చేస్తాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను మన దగ్గర ఉంచాడు. నువ్వేది చేసిన తప్పు అని చెప్పేది ఆదరణకర్త అయిన దేవుడు. నువ్వు అది చేసేది పాపము అన్నప్పుడు నువ్వు ఆ పాపాన్ని త్రోసివేయలేకపోతా ఉన్నావు, దేవుణ్ణి పక్కన పెడతా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి జబర్దస్తులు, సినిమాలు ఎన్ని చూస్తా ఉన్నారు దేవుని బిడ్డలు. అల్లరితో కూడిన ఆటపాటలు చూసి వారికి పరలోక రాజ్యం లేదని గలతీ 5:18 నుంచి 4 వచనాల్లో ఉంటుంది. అట్టి వారికి పరలోక రాజ్యం లేదు అని దేవుడు చెప్తా ఉంటే ఇంకా వాటిని విడువలేక కొంతమంది అంటున్నారు, అన్నా మేము బానిసలం అయిపోయామన్నా, వాటికి కనెక్ట్ అయిపోయామన్నా, వాటి నుంచి వైదొలగాలంటే మీరు ప్రార్థన చేయండి అన్నా. ఏందండి ఇది? దేవుని ఆత్మలో ఆ మాట మాట్లాడతారా? ఎవరో కాదండి, ఆరాధన చేసేవారు ఆ మాటలు మాట్లాడేది. మేము టీవీ మానుకోలేకపోతున్నాం, ఆ సీరియల్ మానుకోలేకపోతున్నాం, దేవునికి ప్రార్థన చేయకపోతున్నాం అనేది ఎవరో కాదు. ఆదివారం ఆరాధన చేసే బిడ్డలే. దేవుని బిడ్డలారా, ఎవరైనా చెప్తా ఉన్నాను, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ప్రార్థన చేస్తే ప్రార్థన వినడండి. ఎందుకంటే ప్రతిదినం నేను ప్రార్థన చేస్తాను దేవుని కట్టు. 2 గంటలు దాటిందంటే దేవుడు లేపుతాడు. ఏ టైం లేపితే ఆయన చిత్తానుసారంగా మరి ఆయన గుర్తు చేస్తాడు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. సృష్టి యావత్తు కోసం ప్రార్థన చేయకుండా 22 నెలల్లో ఒక్క దినం కూడా నేను పడుకోలేదండి. దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ప్రార్థన లేదు. కుటుంబాలలో నమ్ముకున్న వారే, ఆరాధన చేసేవారే కుటుంబంలో పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకొని భోజనం చేద్దామని ఆలోచన లేదు. దేవుని బిడ్డలారా, నేనైతే ప్రార్థన చేసుకున్న తర్వాతనే భోజనం చేస్తా ఉన్నాను. 22 నెలలు ఇంటి దగ్గర ఉంటే మరి కుటుంబ ప్రార్థన పెట్టుకోకుండా అన్నం తిన్న రోజు లేదు. ఎందుకంటే మీరు అనొచ్చు, బ్రదర్ మీరు చేస్తున్నారని. నేను ఉన్నాను, నేను పాటిస్తున్నాను కనుకనే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు రక్షణ లేదు, మీ భర్తకు రక్షణ లేదు, ఎందుకంటే మీ కుటుంబంలో ప్రార్థన లేదు. అందరూ కూర్చొని సంతోషంగా పాటలు పాడుకొని, ఒక పాట పాడుకొని లేఖనము చదువుకుంటే ఎంత సంతోషం అండి. దేవుడు మీ ఇంట్లో సంచరిస్తాడండి. దేవుని దూతలు మీ ఇంట్లో సంచరిస్తుంది. అపవాది పరిగెత్తుతా ఉంది. అపవాదికి మీ గృహంలో ఛాన్స్ లేదు. తొంగి చూడడానికి కూడా దానికి అవకాశం లేదండి. మీరు ఎట్లా చెప్తారంటావేమో, ఏబును పరీక్షించమని పరలోకం నుండి దిగొచ్చి అనింది దేవునితోటి, అయ్యా నువ్వు కంచె వేశావు, అగ్ని కంచె, నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ కంచె తీయమనింది. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల కుటుంబాలకు, వారి పిల్లలకు దేవుడు కంచె వేస్తాడండి, అగ్ని కంచె. అపవాది ముట్టడానికి కూడా ఛాన్స్ లేదండి. ఈరోజు మీ అపవాది మీ ఇళ్లలో ఉంటుందంటే మీ క్రియలు సరిలేదు. క్రియలేని విశ్వాసం మృతమండి. దేవుని బిడ్డలారా, క్రియ ముఖ్యము. అందుకే పదే పదే చెప్తా ఉన్నాను నేను, మీరు ఏమన్నా అనుకోండి కానీ విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. నీ ప్రవర్తన మందిరముకు పోయినప్పుడు సరి చేసుకోవాలండి.
నీ ప్రవర్తన మందిరానికి పోయి సరిచేసుకొని నువ్వు మందిరానికి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకోండి. దేవుని బిడ్డలరా, మన ప్రవర్తన ఎలా ఉంది? మనల్ని గమనిస్తారండి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నామంటే మన నడవడిక గమనిస్తూ ఉంటారు అందరూ. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ గ్రామంలో సాక్ష్యం ఎలా ఉంది? నీ పట్టణంలో సాక్ష్యం ఎలా ఉంది? నీ సంఘములో నీ సాక్ష్యం ఎలా ఉంది? పక్కకు పోయిన తర్వాత నీ గురించి నలుగురికి చెప్పుకుంటున్నారా నీ సాక్ష్యం గురించి? పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యెహోషువను అలాగా ఆశపడ్డాడు, మోషేగా అలా ఆశపడ్డాడు. దేవుని బిడ్డలరా, నిన్ను కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతా ఉన్నాడు. పౌలు అన్నాడు కదా, బ్రతికితే క్రీస్తే సావైతే లాభము. నేను ఆ మాట అంటున్నానండి ధైర్యంగా. ఈ రోజు చనిపోయిన దేవుని దూతలు నా దగ్గరికి వచ్చి దేవుని దూతలు తీసుకెళ్తారు. వాస్తవంగా చెప్తా ఉన్నాను, నాకు భయం లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు. నాలో ఆవగింజంత అవిశ్వాసం లేదండి. 100% దేవుడు ఏదైనా చేయగలడు. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. సూర్య చంద్రులు ఆపిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, 40 సంవత్సరాలు భోజనం పెట్టిన దేవుడు, ఆ దేవుడే కదా మన దేవుడు. యెహోషువ దేవుడే కదా మన దేవుడు. మోషే దేవుడే కదా మన దేవుడు. ఎందుకు మనలో అవిశ్వాసం ఉంటుందంటే, మనము దేవునికి ఇష్టంగా బ్రతకటం లేదు. మన పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఈ రోత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఈ శరీర కార్యాలు మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధేస్తా ఉంది. దేవుని నమ్ముకున్న వారే తప్పుదోవ పడితే కొత్త వారు ఎవరు మందిరానికి వస్తారు? ఎవరు మరి మీ చర్చికి వస్తారు చెప్పండి? ఒక్కళ్ళు పాపం చేస్తే అది మందిరానికి అంతా చుట్టుకుంటుంది. ఈ ఆకాను విషయంలో కూడా, ఇక్కడ ఆకాను కూడా ఉన్నాడండి. అక్కడ ఆ బంగారపు కమ్మి అవన్నీ తీసుకొని వచ్చాడు, తీసుకొచ్చి గుడారంలో దాచుకున్నాడు, ఆ చేనారు వస్త్రం అవన్నీ. దేవుని బిడ్డలారా, వీళ్ళు హాయి పట్టణం మీదకి మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు, చిన్న దేశమే, చిన్న పట్టణమే జయించలేకపోయారండి. దేవుని బిడ్డలారా, అక్కడ ఆకాను పాపం చేశాడు. ఆకాను పాపం చేసేసరికి మరి దేవుడు ఏం చేశాడంటే, హాయి పట్టణం, చిన్న పట్టణం మీద మరి 36 మంది చనిపోయారండి. ఇజ్రాయెల్ ప్రజలు భయం పుట్టింది గుండెల్లో. ఒరే, మేమేంది యుద్ధంలో ఓడిపోవటం ఏంది? దేవుడు మా కోసం సూర్యచంద్రులు ఆపిన దేవుడు ఈరోజు మమ్మల్ని ఎందుకు దూరపరిచాడని మరి యెహోషువ బాదుకుంటున్నాడండి. చూద్దాం అది కూడా, మరి ప్రార్థన ఎలా ఉందో అది. అక్కడ 36 మంది చనిపోయారండి హాయి పట్టణం మీద. మరి అలాగైతే 7వ అధ్యాయము 6వ వచనం చూడయ్యా. తమ బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములో మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకును ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. చాలయ్యా దేవుని బిడ్డారా, మరి ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చదివించానమ్మా, ఇది చెప్పుకుంటా పోతుంటే బాగుండదని. ఇక్కడ హాయి పట్టణము చిన్నదే, అయితే ఇక్కడ ఆకాను ఏం చేశాడు? మరి కొంత శపితమైన దాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, అదే 7వ అధ్యాయము 21వ వచనం చదివయ్యా. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదుగో నా డేరా మధ్యన అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దేవుని బిడ్డలారా, యెహోషువ మరి ప్రార్థన ద్వారా జయము కలిగింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆకాను? ఆయన దేవుని బిడ్డే, దేవుని నమ్ముకున్నవాడే, కానీ ఆశపడ్డాడండి. ఏమి మీద ఆశపడ్డాడు? ఒక సేనారు వస్త్రం మీద ఆశపడ్డాడు, ఒక బంగారు కమ్మి మీద ఆశపడ్డాడండి. ఈరోజు కూడా మనం కూడా ఆశపడతా ఉన్నాం, లోకాన్ని చూసి ఆశపడతా ఉన్నాం, డబ్బును చూసి ఆశపడుతున్నాం, మరి మనిషిని చూసి వ్యామోహపడతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జయము కలగపోవడానికి కారణాలు ఏందో తెలుసా? మనం మేలు పొందడానికి కారణం ఏందో, మేలు పొందడానికి మరి యోగ్యంగా ఎందుకు లేమో తెలుసా? మన పాపాలే కారణము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఉంది, మేలు పొందడానికి మీ పాపాలు కారణం అంటున్నాడు అక్కడ దేవుడు.
ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆకాను చిన్న పొరపాటు చేశాడండి, చిన్నదే. దేవుడు చెప్పితమైన దాన్ని మీరు ఎవరు ముట్టొద్దన్నాడు. ఆకాను ఆశపడ్డాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఆశపడతా ఉన్నాం. ఆకాను విషయం చెప్పుకోవడం కాదు, కానీ ఇవన్నీ దేవుడు మన ముందు ఉంచాడు. ఎందుకో తెలుసా? మనం తప్పు చేయకుండా ఉండాలని, మనం ఆ తప్పు జోలికి పోకూడదని, ఆ పాపం జోలికి పోకూడదని ఈ లేఖనంలో రాసి పెట్టాడండి. మనము చేయాలని కాదు, మనము చేసి క్షమించమని అడగటానికి కాదు, కానీ దేవుడు ఇక్కడ ఎందుకు రాశాడంటే మనము ముందున్న వాటిని చూచి ఇక మీద మనం అలా చేయకూడదని నేర్చుకోవడానికి దేవుడు ఈ లేఖనం అంతా రాసి పెట్టాడు. దేవుని బిడ్డలారా, పాపం కొని తెచ్చాడు, ఆ గుడారములో దాచిపెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఆయి పట్నం మీదకి వెళ్ళారు యుద్ధం చేయడానికి. దేవుని యుద్ధ సూరులు ఉన్నారు. దేవుని బలము, దేవుని చేత ఆజ్ఞను మరి మీరకుండా వాళ్ళు యుద్ధానికి పోయారు. కానీ ఒక్కడు పాపం చేశాడండి. ఒక్కడు పాపం చేస్తే 36 మంది యోధులు చచ్చిపోయారండి అక్కడ. దేవుని బిడ్డలారా, 36 మంది చచ్చిపోవడానికి మరి అక్కడ వారు ఆయన ఆకాను పాపమే మరి అని మనం గుర్తు చేసుకోక తప్పదు. కాబట్టి మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఆకాను చేసిన పనికి ఇక్కడ మరి ధూళి పోసుకుంటున్నాడండి యెహోషువ తన బట్టలు చించుకొని తను ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులు ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? దేవుని బిడ్డలారా, భయమేసింది వీళ్ళకు. చిన్న పట్టణం హై పట్టణాన్ని జయించలేకపోతే, యోధులు 36 మంది చనిపోతే మేము ఎవరికి చెప్పాలి దేవా అని చెప్పి మరి దేవుడు మరి యెహోషువ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ధూళి పోసుకుంటున్నారండి వాళ్ళు. ఒక్కళ్ళే సంఘములో పాపం చేస్తారు, కానీ సంఘం అంతటికి నాయన పాపం అయిపోతా ఉంది. ఒక్కళ్ళే మీరు అక్కడ అయోగ్యంగా ఉంటారు, కానీ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. పలానా సంఘములో వారు పాపము చేస్తున్నారని సంఘానికి అంతకొస్తుంది. వారిలో ఆకాను వలె నువ్వేమన్నా ఉన్నావేమో చూసుకో. ఆ సంఘములో కాపరిగా ఉంటూ నువ్వు ఆకాను వలె జీవిస్తున్నావేమో చూసుకో. నిన్న ఒక వీడియో పెట్టారండి, కవర్లో 5,000 పెట్టిస్తే ప్రార్థన చేస్తాం మీ కుటుంబం కోసమని. చూసి గుండెలు బాదుకున్నాను. దేవా, ఇదేంది దేవా? అయ్యా, డబ్బు కోసం కాపరులు పని చేస్తున్నారు. యూట్యూబ్లో చూశానండి. దేవుని బిడ్డలారా, నా హృదయం బాధతో నిండి ఉంది. దేవుడు మనం పిలిచింది డబ్బు కోసం కాదండి. ఏలియాను కాకులతో పోషించాడు. కాకుల ద్వారా రొట్టెను మాంసాన్ని ఇచ్చిన దేవుడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పోషించడా? దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, విశ్వాసం ఉంచండి. దేవుడే నీలబుడ్డిచ్చాడండి ఏలియాకు. ఒక్కడిగా ఉన్నాడు, 850 మందిని హతం చేశాడండి. అహాబు రాజు ఎదుట ఎవరు నిలబడలేరు, అయినా కూడా ఏలియా నిలబడి మాట్లాడాడండి. ఎంత గొప్ప సంగతి! నువ్వు దేవునితో ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకములో రాజులు సైతము నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధత ఉండాలి. యెహోషువ వలె ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆకాను జీవితం నువ్వు జీవించకూడదు. సంఘాల్లో ఆకాను జీవితం జీవిస్తా ఉన్నావేమో. పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేకపోతా ఉన్నావేమో. లోకాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నావేమో. నీ సమాజానికి చెడ్డ పేరు చేస్తున్నావు. నీ కుటుంబానికి చెడ్డ పేరు చేస్తున్నావు. నీ మందిరానికి చెడ్డ పేరు చేస్తున్నావు. నీ దేశానికి చెడ్డ పేరు చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఆకాను జీవితం నువ్వు జీవించకూడదు. ఆకాను ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆశపడిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచుకున్నాడు. ఈరోజు మనం కూడా డబ్బు కోసం సేవకులు ఆశపడతా ఉన్నారు. 5,000 కానుకిస్తే ప్రార్థన చేయటం ఏందండి? దేవుడు ఉచితంగా నీ కృపావరాలు ఇచ్చాడు. మీరు ప్రార్థన చేయండి. నేను సృష్టి యావత్తు కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను ఫోన్లో అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని కూడా డబ్బులు కానుక అడగనండి. దేవుడు నాకు ఇస్తే తీసుకుంటాను, వాళ్ళకు ప్రేరేపణ కలిగిస్తే పంపిస్తే తీసుకుంటాను. దేవుని బిడ్డలారా, సేవకులమైన మనము ఆకాను జీవితం జీవిస్తున్నామేమో. ఎవరు నమ్ముకుంటారు? మనల్ని చూస్తే, ఆ వీడియో క్లిప్ చూస్తే ఎవరు నమ్ముకుంటారు? అన్యులు ఏలన చేస్తారండి. వీళ్ళు డబ్బు కోసమే సేవ చేస్తున్నారని అందరికీ, నమ్మకమైన వారికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. నేను చాలా బాధపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యెహోషువ మరి వారి మరణాన్ని చూసి యోధులు 36 మంది చనిపోయారు. బాధపడుతున్నాడు, దుమ్ము పోసుకున్నాడు. వారందరూ దుమ్ము పోసుకున్నారు మందసం దగ్గర. అయ్యో దేవా, ఎందుకు మమ్మల్ని యోర్దానును దాటించావయ్యా? దాటించకపోయినా పర్వాలేదు కదా. నలుగురు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు? ఆ చిన్న ఆయిపట్నం జయించలేదు, మనం పోయి వాళ్ళని జయించి మరి ఆ రాజ్యాలు మనము లాగేసుకుందాం అనుకుంటారు. అయ్యా, మీకు అపకీర్తి కదా దేవా అన్నప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడండి. యెహోషువ ప్రార్థన, యోధుల ప్రార్థన దేవుడు విన్నాడు. ఇని అన్నాడు, యెహోషువ లే అన్నాడు. ఎందుకు నువ్వు పడుకొని ఏడుస్తున్నావు? లే, అదిగో మీలో ఒకడు పాపము చేశాడు. దేవుని బిడ్డలారా, పాపమని రాసిపెట్టాడు దేవుడు. అదిగో మీలో ఒకడు పాపము చేశాడు, అవి తెచ్చుకొని గుడారంలో దాచుకున్నాడు యెహోషువ అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మరి ఆ కానును తీసుకెళ్లి ఆ కోరు లోయలో వారి కుటుంబమును, ఆ గేదెలను, వాళ్ళ పశువులు మందలను
అన్ని తీసుకుపోయి ఆ కోరు లోయలో రాళ్లతో కొట్టి చంపారండి. రాళ్లతో కొట్టి మరి ఆకానుని చంపారు. దేవుని బిడ్డరా, అప్పుడు ముందుకెళ్లారు. జయము కలుగుతా ఉంది. అక్కడ రాహాబు అనే వేశ్య ఉంది. ఎరికో పట్టణం గోడ మీద ఉంది. వాళ్ళను నాశనం చేయడానికి వేగులు వారిద్దరు వెళ్ళారు. వాళ్ళను దాసింది. ఆ జనపనార కట్టెలో పెట్టి మిద్ద మీద వాళ్ళని దాసిందండి. దాసి అనింది, అయ్యా మీరు దేవదూతల్లాగున్నారు, దేవుని బిడ్డల్లాగున్నారు. మీరు ఈ రాజ్యాన్ని నాశనం చేయని వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డరా, ఒక వేశ్య పడుపృతి చేసుకొని జీవించేది. దేవుని నమ్మిందండి. ఇక్కడ దేవుని నమ్ముకున్న ఆకాను, దేవుని పూజించే ఆకాను, ఆరాధన చేసే ఆకాను పాపం కొని తెచ్చుకున్నాడు. ఇక్కడ రాహాబు అనే వేశ్య గవిని వెలుపల ఉంటుంది, గవిని మీద ఉంటుంది. పడుపృతి చేసుకొని బ్రతికే మరి వేశ్య ఉండి వారిని మిద్ద మీద జనపనార కట్టె కింద దాసింది. అయ్యా మీరు వచ్చేటప్పుడు అయ్యా జ్ఞాపకం చేసుకోండి నన్ను, నా కుటుంబాన్ని. నన్ను క్షమించండి, నేను పాపినే కాదంటలేదు, కానీ అయ్యా మీరు దేవుని బిడ్డలు కనుక నన్ను నాశనం చేయొద్దు, నా కుటుంబాన్ని నాశనం చేయొద్దు. ఇదే నా చివరి మాట అన్నప్పుడు, అమ్మా మేము వచ్చేటప్పుడు ఒక ఎర్రని దారము కట్టుకో కిటికీకి, మేము వచ్చి మిమ్మల్ని రక్షిస్తామన్నప్పుడు, దేవుని బిడ్డరా, దేవుడు ఏదైతే చెప్పారో, దేవుని బిడ్డలు ఏదైతే చెప్పారో అది ఎర్రని దారము కట్టుకుంది. రాహాబు వేశ్య జీవ గ్రంథములోకి ఎక్కింది. ఆమె పరిశుద్ధురాలైపోయింది. పరలోక పట్టణానికి స్థానం సంపాదించుకుంది. ఇక్కడ ఆకాను దేవుని నమ్ముకున్నాడు, ఆరాధించాడు, పాపము చేశాడు, నరకానికి వెళ్ళాడు. రాళ్లతో కొట్టబడి కుటుంబం అంతా చచ్చిపోయాడు. పాపము చేసింది ఆకానే, కానీ శిక్ష అనుభవించింది కుటుంబం అంతా అనుభవించింది. వారి పిల్లలు, వారి పశువుల మందలు, మేకల మందలు, గొర్రెల మందలు అన్నీ ఆ కోరు లోయలో రాళ్లతో కొట్టబడి చంపేశారు. ఆ రాళ్ల గుట్టలు కూడా ఇప్పటికీ ఉన్నాయని బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి రాహాబును వేశ్య పాపాత్మురాలే, కానీ దేవుని మాటకు లోబడిందండి. లోబడింది, రక్షించబడింది. ఆమె పరలోక బైబిల్లోకి ఎక్కింది. ఆమె పరిశుద్ధురాలుగా తీర్చబడింది. ఈ రోజు నువ్వు నేను వాక్యం చెప్పుకోవడానికి ఈ గ్రంథంలో లిఖించబడింది ఆమె పేరు. మనకు మార్గముగా ఉంది. ముందు 2 మార్గాలు మనలో ఉన్నాయి. నువ్వేమి చేస్తావు? పాపం చేసి నరకానికి వెళ్తావా? మరి దేవునితో ఇష్టంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, దేవుని ఆరాధించి పరలోకానికి వెళ్తావా? పరలోక పట్టణములో దేవుని దూతల వలె ఉంటాం. అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము. దేవుని దూతల వలె దేవుని ఆరాధిస్తామండి. దేవుని బిడ్డలారా, ఈ శేష జీవితం బైబిల్ ప్రకారము 70 లేదా 80 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతాం. ఒకవేళ కరోనా లాంటి విపత్తులు వస్తే అప్పుడే చచ్చిపోతాం. అది 40 కానీ 20 కానీ. దేవుని బిడ్డలారా, లక్షల మంది చచ్చిపోయారు. ఎవరు ఆపగలిగారా? ఈ సైన్స్ ఆపగలిగిందా? ఈ ప్రధానులు ఆపగలిగారా? ఈ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఆపగలిగారా? ఎవరు ఆపగలిగారు? దేవుని ఉగ్రతను ఎవరు ఆపడానికి ఛాన్స్ లేదండి. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు కూడా సమూయేలు గ్రంథంలో రాసి పెట్టాడు. జనాలను లెక్క పెట్టమన్నాడు. యుద్ధం జరగడానికి సైన్యం ఎంతో లెక్క పెట్టమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడలేదు, సైన్యాన్ని లెక్క పెట్టాడు. మరి ఉగ్రత తెచ్చుకున్నారు. ఒక్క దినమే 75,000 మంది చచ్చిపోయారు. ఉగ్రత, దేవుని ఉగ్రత తట్టుకుండేవారు ఎవరు లేరండి. కరోనా లాంటి ఉగ్రతలో నిన్ను నన్ను దేవుడు బ్రతికించింది ఎందుకో తెలుసా? ఆ లక్షల మందిలో ఒకరిగా నన్ను ఎందుకు చేయలేదు తెలుసా? ఇంకా దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నా మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము 2 మార్గాలు ఎంచుకోవాలి. 2లో ఒక మార్గం ఎంచుకోవాలి. అదే పరలోక పట్టణము. నమ్మకుండా ఈ లోకంలో చిన్న చిన్న వాటికు వ్యసనాలకు బానిసలై శరీరానికి లోబడి ఆత్మానుసారంగా జీవించకపోతే, దేవుని పరిశుద్ధత లేకపోతే నువ్వెన్ని ఆరాధనలు చేసినా వ్యర్థమేనండి. ఒక్క దినము 1000 దినములతో దేవుడు సమానంగా పరిగణిస్తా ఉన్నాడు. ఒక్క దినము 1000 సంవత్సరాలుగా పేతురు పత్రికలో మరి దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. నువ్వు ఎన్ని దినాలు పోగొట్టుకున్నావు? నేనైతే 22 నెలల్లో ఒక్క దినము కూడా ఆదివారం మానుకోలేదు, ఆరాధన చేయకుండా మానుకోలేదు. నా బ్రతుకు దినములన్నీ ఒక్క ఆరాధన కూడా నేను చేయకుండా ఉండకూడదని దేవునికి వాగ్దానం చేశానండి. దేవుని బిడ్డలారా, మనము బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి. ఈ లోకంలో ఆయుష్ ఇచ్చేది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది ఆయన, శక్తినిచ్చేది ఆయన, బలమునిచ్చేది ఆయన. సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయనుంది 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనములో. సజీవులుగా బ్రతికించిన దేవుడికి నువ్వు ఏం చెల్లిస్తా ఉన్నావు? దేవుని బిడ్డలారా, స్తుతించాలి దేవుణ్ణి. అయ్యా, రాత్రి కాలం అంతా క్షేమంగా నన్ను కాపాడావు, అందుకై మీకు స్తోత్రాలు. నా బిడ్డలను కాపాడావయ్యా, మీకు స్తోత్రాలు. నా భర్త డ్యూటీల నుంచి ఇంటికి రావడానికి మీరు కృప చూపించారయ్యా, మీకు స్తోత్రాలని సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎంత ఆనందపడతాడమ్మా. నీతిమంతుల కోసం దేవుడు పరలోకం నుంచి భూమికి చూస్తా ఉన్నాడు. పరిశుద్ధులు కావాలి, ఆయనకు ప్రార్థన చేసేవారు కావాలి. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. నరులు అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకుంటే చనిపోతే పాతాళం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు కాలవలసిందే. తప్పించేవాడు ఎవడు లేడమ్మా. దేవుడు మరి ఈ దినము నాతో మీతో మాట్లాడమని చెప్పాడు. దేవుడు ఏదైతే లేఖనమో బయలుపరిచాడో అది మీకు చెప్తా ఉన్నాను. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, అదే చెప్పాడు. నేను త్వరగా వస్తున్నానన్నాడు. వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. నీ క్రియ ఎలా ఉందో ఒకసారి చూసుకో.
ఇప్పటికైనా మునిగిపోయేది లేదు. దేవా నేను పాపిని క్షమించమంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం ఈ 9-10 వచనాల్లో ఉంటుంది. మీ నోటితో ఒప్పుకోమంటున్నాడు పాపాలు. ఒక చిన్న మాట, మనం ఏం కానుక ఇవ్వాల్సిన పనిలే, నీ బంగారం ఇవ్వాల్సిన పనిలే, నీ ధనం ఇవ్వాల్సిన పనిలే. అయ్యా నన్ను పాపిని, ఈ వాక్యం చూశాను, క్షమించండి అయ్యా, ఇక నేను పాపము జోలికి పోను, ఈ శేష జీవితం పరిశుద్ధంగా బ్రతుకుతానని ఒక్క మాట చెప్పగలవా? దేవుడు నా కోసం రిక్తునిగా వచ్చాడమ్మా. పరలోకములో పరిశుద్ధుడని పూజించబడుతున్న దేవుడు కేవలం మానవులు రక్షించడానికి మానవ రూపిగా వచ్చాడండి. అదే తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. దేవుని బిడ్డలారా, నరుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆ యెరూషలేము వీధిలో కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన 39 కొరడా దెబ్బలు కొడుతుంటే వీపంతా నాగడి సాల్వలే దున్నబడింది. పిడిగుద్దులు గుద్దారు, చంప వెంట్రుకలు పీకారు, ఉమ్ము వేశారు, ముసుగు వేసి గుద్దిన వారు ప్రవచించమన్నారు, హేళన చేశారు. 150 కిలోల సిలువను భారముగా మీద పెట్టి ఈడ్చుకుంటూ వెళ్ళారని ఉందండి. నడిపించలేదండి, ఈడ్చుకుంటూ ఆ గొల్గోతా మార్గాన తీసుకెళ్లారు, ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లారు. నా పాపంల కోసం దేవుణ్ణి సిలువేశారండి. బలమైన మేకులు కొట్టారు. ఆ సిలువలో 2 చేతులు చాచి బలమైన చీలలు పెట్టి సుతెతో కొట్టారు. 2 పాదాలు జోడించి ఒక మేకు కొట్టారు. మేకులు అంటే చిన్నవి కాదమ్మా, పెద్ద మేకులు. దేవుని బిడ్డలారా, నెత్తిన ముళ్ళ కిరీటం కొట్టారు. ఆయన స్వరూపము సొగసు మారిపోయింది. ఇంకా చనిపోలేదని పక్కలో బల్లె పొట్టు పొడిస్తే గుండెకి తాకిందమ్మా. మన ప్రాణం ఉండేది, ఏ జీవికైనా ప్రాణం ఉండేది గుండెలో, ఆ గుండెకేసి పొడిచారు. దేవుని బిడ్డలారా, అయినా దేవుడు వారిని పల్లెత్తు మాటనలేదు. దేవుని బిడ్డలారా, రక్తమును నీరు ఒలికించిన దేవుడు ఏమీ మిగిల్చుకొనలేదమ్మా, నీరు కూడా ఒలికించాడు. ద్రాహం అని అడిగాడు. దేవుని బిడ్డలారా, చేదు చిరక ఇచ్చారు. అయినా దేవుడు కోపడలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించమని పలికిన దేవుడమ్మా. గొప్ప దేవుడమ్మా, పరిశుద్ధుడు. ఆయన చనిపోయి 3వ దినాన లేచాడు, ముచ్చింజుడయ్యాడు. 500 మందికి కనపడ్డాడు, ఇంకా ఎక్కువ మందికి కనపడ్డాడు. నేను తిరిగి రాబోతున్నానని చెప్పాడు. తిరిగి రాబోతా ఉన్నాడు. గొర్రె పిల్లవలే, వదకు తేబడిన గొర్రె పిల్లవలే వచ్చాడమ్మా. ఇప్పుడు కొదమ సింహం వలే రాబోతా ఉన్నాడు. ఆ ఉగ్రతకు తట్టుకుంటే వారు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాణం ఉండగానే, ఆయుష్ ఉండగానే ఎప్పుడో ఒక దిట్టు చనిపోతాం. చనిపోమన్నవారు లేరండి. గుండె ఇట్టిట కొట్టుకుంటుంది, ఆగిపోతే చచ్చిపోతావు అంతే. ఏ డాక్టర్ ఆపలేడు, ఏ డబ్బు ఆపలేదు నిన్ను. గుండె కొట్టుకుండేది, ఆగిపోతే చచ్చిపోతావు. తీసుకెళ్లి మట్లో పెడతారు, నీ ప్రాణం పోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఆత్మ ఇచ్చిన దేవుడు ఆత్మ తీసేసుకుంటాడు. నీ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించి. నీ బ్రతుకు దినములు నీకు తెలియదు. నీటి బుడగ లాంటి జీవితాలు, గడ్డి పువ్వు లాంటి జీవితాలు, ఆవిరి లాంటి జీవితాలు. దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఒకడు గాలిని పట్టుకొని ప్రయాసపడినట్టు మీరు ప్రయాసపడుతున్నారు అంటున్నాడు. సూర్యుని కింద అంత వ్యర్థము అంటున్నాడు. సమస్తమును వ్యర్థము అంటున్నాడు. నేను ద్రాక్ష తోటలు వేశాను, నేను బావులు దొవ్విచ్చాను, మళ్ళు కట్టాను, అన్నీ చేశాను, కానీ నాదంతా వ్యర్థం అన్నాడు. దేవుని బిడ్డరా, 700 మంది భార్యలను చేసుకున్నాడు, 300 ఉపపత్నులను చేసుకున్నాడు, 1000 మందిని చేసుకొని లాస్ట్కు వాళ్ళు చెప్పిన మాటిని అన్ని రాజుల కుమార్తెలను చేసుకొని ఆయన దేవుని బిడ్డలారా ఆరాధన చేశాడు. ఎవరికమ్మా? విగ్రహారాధన చేశాడండి. దేవుడు 2 మార్లు హెచ్చరించాడు, అయినా ఆయన మారలేదు. వృద్ధాప్యంలో ఆయనకు మతిపోయిందో ఏమో నాకు తెలియదు, కానీ విగ్రహారాధన చేశాడు, చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తా ఉన్నంటే చివరి దినాల్లో ఉన్నాం. ఈ దినమే మాది, నీది, రేపటి దినం మంది కాదు. ఒకవేళ నేను బ్రతుకుంటానో లేదో తెలియదు, కానీ అమ్మా ఈరోజు వాక్యం మీద మీరు అందరూ దేవుని నమ్ముకోవాలని, సృష్టి యావత్తు దేవుని నమ్ముకోవాలి. నజరేయుడైన యేసు దేవుడమ్మా, మన కోసం ప్రాణం పెట్టేది ఎవ్వరూ లేరు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడే గనుక ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, చనిపోయేసరికి రక్షించబడి చనిపోవాలని ఆశపడతా ఉన్నాను. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మెలకువగా ఉండి దేవుడు ప్రార్థించమంటున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను సృష్టి యావత్తు కోసం. ఒక్క పాపి నశించడం నాకు ఇష్టం లేదన్నాడు కనుక నేను కూడా అదే మాట ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు వాక్యం వినబిడ మీరు ఏ ఒక్కరూ మీకు తగ్గ వారికి వాక్యం చెప్పండి. ఒక్కొక్కరినన్నా రక్షించండి. మనం రక్షించబడ్డాం, కానీ మన కుటుంబంలో రక్షణ లేదు, మన పిల్లలకు రక్షణ లేదు. కనుక మీరందరూ రక్షించబడాలంటే ముందు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యెహోషువ ఎలాగ ప్రార్థన చేశాడో మీరు నేను అలాగ ప్రార్థన చేస్తే దేవుడు సమస్తం ఇచ్చే దేవుడమ్మా. కాబట్టి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు రక్షించబడాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం, మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. సృష్టి యావత్తు రక్షించబడాలని, ప్రతిదినం అందరం మొరపెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దుర్దినాల్లో ఉన్నాం కనుక మీకు అందరికీ తెలుసు పరిస్థితుల ప్రభావం. మరి దేశానికి కూడా మంచి రాజు అవసరము. దేశం కోసం, రాజు కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని సువార్త ఆగిపోవడానికి మరి పావులు గదుపుతా ఉన్నారు. సువార్త ప్రకటించకపోతే, మరి ప్రకటిస్తేనే కొంతమంది రక్షించబడకపోతే, ఆగిపోతే మరి అందరు రక్షించబడతారో నాకు తెలియదు కనుక అవకాశం ఉండగానే ప్రార్థన చేయమంటున్నాడు కనుక మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు.
నమ్మదగిన దేవా, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. నన్ను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయ్యా. మీరు ఏదైతే బయలుపరిచారో యెహోషువ గ్రంథాన్ని అయ్యా, యెహోషువ లాగా జీవించాలని నాయన మీరు నాతో మాట్లాడిన దేవుడవు, అదే నాయన వారికి ప్రకటించాను అయ్యా. వారి హృదయాల్లో భద్రపరచండి, వాక్యమును వారి హృదయాల్లో భద్రపరచండి అయ్యా. దాన్ని లేక పలక మీద రాసుకున్నట్టు రాసుకోమంటున్నావు. హృదయం అనే పలక మీద వాక్యాన్ని చెక్కండి అయ్యా. వారు మర్చిపోకుండా వారు బ్రతుకు దినములన్నీ మిమ్మల్ని కలిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. నాయన ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు, పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు అంటున్నావు అయ్యా. పరిశుద్ధత ముఖ్యము, ఆత్మ ముఖ్యము కనుక వారు ఆత్మానుసారంగా జీవించే మనసు దయచేయండి. శరీరానుసారమైన జీవితము ఇప్పటికైనా వదులుకొని ఈ శేష జీవితం మీకోసం బ్రతుకులాగను కృప చూపండి. వాక్యమైన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి సంతానం లేదా సంతానం ప్రాప్తి దయచేయండి తండ్రి. వృద్ధులా వారికి స్వస్థపరచండి ఆయన. బాగలేని వారు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచండి. అది HIV కానీ, టీవీ కానీ, ఏ జబ్బైనా సరే ఆయన వారిని స్వస్థపరచి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి దేవా. నాయన ప్రతి ఒక్కరూ నాయన రక్షించబడాలని ఆశపడుతున్నాను. సృష్టి యావత్తు రక్షించబడాలని మీ కోరిక నెరవేరుబడును గాక అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. కృప చూపండి, కనికరము చూపండి. విన్నవారు విడిచిపెట్టకుండా అయా లేఖనానుసారంగా బ్రతికే భాగ్యం మరి దయచేయమని ఈ అల్పదాసుని మీరు అభిషేకించుకున్నారు, చివరి దినాల్లో పిలుచుకున్నారు. అందుకై మీకు స్తోత్రాలు నాయన. చెప్పడానికి ఈ నాయన ఈ వాతావరణాన్ని, ఈ కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఎక్కడ అభ్యంతరం కలగకుండా అయా ఈ టైం అంతా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, రాకడ లేట్ అయితే మరి ఒకసారి నేను కలుసుకునే భాగ్యం దయచేయమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.